బిగ్ బాస్ చూస్తుంటారా? రాను రాను బిగ్ బాస్ బాయ్స్ హాస్టల్ తయారైపోయింది. అది బాగా చూస్తారు. ఇంకా పొద్దుగుంటూ ఆ నాగార్జున గారికి మన హైపరాది చెప్పినట్టు ఆయనకు లేడీస్ అంటే నచ్చేది మంది అన్నీ తీసుకుంటూ వెళ్ళిపోతున్నాడు ఆయన. ఆ దృశ్యాలు కదా ఎవరు చూడాలి? అరే బిగ్ బాస్ అంటే ఒక మొగోడు చూసే సీరియల్ అబ్బా అది. అర్థమైందా? మొగోడు తల ఎత్తుకొని రిమోట్ పట్టుకొని ఆన్ చేసి ఏకైక సీరియల్ ఏదైతే బిగ్ బాస్. అలాంటి బిగ్ బాస్ లో ఆ నిమిషాలు కదా ఎవరు పోతుంది వాళ్ళే మీరు దాన్ని అడగడం. దానికంటే బాయ్స్ హాస్టల్లో పోయి కూర్చుంటే మందు చెందు వెళ్తుంది. అర్థమైందా? బిగ్ బాస్ చూస్తే ఏం చెప్తా నాకైతే ఈ సీజన్ మరి ఘోరంగా చూస్తుంది. కూడా అమ్మాయిలు అంటున్నారు, నువ్వు అలాగే మాట్లాడుతున్నారు కదా. ఆ టీవీ అమ్మాయిలు రావాలంటాడు. అర్థమైందా? నేను కూడా బిగ్ బాస్ లో అమ్మాయి ఉండాలని చెప్తున్నా. ఆయన బిగ్ బాస్ లో అమ్మాయిలు తీసుకుంటే బాయ్స్ హాస్టల్ కాకుండా ఇంకేందని చెప్పు, నువ్వే చెప్పు. మరి ఆ బాయ్స్ ని కూడా లేడీస్ చూస్తారా? లేడీస్ కూడా చూస్తున్నాడు కదా. ఆ బాయ్స్ ముఖాలని లేడీస్ చూస్తారా? అమ్మాయిలు ఉంటేనే కాస్త ఇది ఉంటుంది, రంగు మంగు కొద్దిగా మేకప్ బాగా చేసుకుంటారు. కొద్దిగా మేకప్ మేము ఇట్లా తీసి చూస్తే ఇదమ్మా నీ మేకప్ అంటే అప్పుడు అది బిగ్ బాస్ కి అట్లా 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 హైపోయి వెళ్ళిపోతుంది. బాయ్స్ కి అంత వాల్యూ లేకుండా బాయ్స్ బాయ్స్ అంత పెద్ద ప్రశ్నలు అడుగుతాను, నాకు అర్థం కాదు. లేదయ్యా అసలు 20 బాయ్స్ లేడు, మొగాడు లేడు, చచ్చిపోతుంది. తెలియట్లా ఆ పద్ధతులు ఈ పద్ధతులు ఈ రెండు గుణాలు మోయలేకపోతున్నాడు. అలాంటిది ఇంకా మళ్ళీ బిగ్ బాస్ లో అదే బాయ్స్ అంటే బాయ్స్ లేకుండా లేడీస్ అంటే చూస్తానంటున్నాను. అంతే కదా. అంటే ఎటువంటి మగవాడని నువ్వు ఉద్దేశం? అందుకే నేనే మగాడంటే నీ ఉద్దేశం ఎటువంటి మగాడని? అంటే మొదలు కట్టిన వాళ్ళు మా మగాళ్ళ, మొదలు కట్టదు మగాళ్ళు కాదా? మగాడికి 2 అర్థాలు ఉండే. ఆ అర్థంలో ఏ రకమైన మగాడు మగాళ్ళని ఇంత కంచిపరచడం అనేది అసలు కరెక్ట్ కాదు. మేము అందిస్తున్నాం. నీవు కూడా హావాభావాలు పాలకోవాలి ఏమైనా దెబ్బతిన్నాయా? దెబ్బతింటే చెప్పండి, దాన్ని అడ్జస్ట్ చేసుకున్నాం ఏమైనా సరే. మనోభావాలు సారీ మనోభావాలు ఏమైనా అడ్జస్ట్ చెప్పండి, అడ్జస్ట్ చేస్తున్నాం. మాట విషయం అంటే మీరు అంత పెద్ద బిగ్ బాస్ ని అధికారంగా మాట్లాడటం అనేది కరెక్ట్ కాదు. ఎడగారంగా మాట్లాడలేదు, హాస్యంగా మాట్లాడావా? అంటే బిగ్ బాస్ లేడీస్ ఉంటారని చూస్తారు, లేడీస్ లేకపోతే చూడంటున్నారు. అంతే కదా. ఆస్కార్ పర్ఫార్మెన్స్ కావాలి. ఏదో ఒక ప్రశ్న నేను ఏదో మాట వరుసకి అన్నా. బిగ్ బాస్ కాదు, మగాడు వాల్యూ లేదంటే చెప్తున్నాం మేము. కాదు, మీరు ఒక మగాడే కదా. రామ్ గోపాల్ ఎట్లా మాట్లాడతారండి? ఎవరు మగాళ్ళు లేరంటారు. మగాడుగా ఖండించాం మేము, వాళ్ళు ఖండిస్తున్నాం. వాళ్ళు చెప్పిన ఆన్సర్ చెప్పు, నేను స్టార్ట్ చేస్తే వస్తుంది. మగాళ్ళంటే అంత చీపు కనబడుతున్నారా? మగాళ్ళు వాల్యూ లేదా? ప్రశ్న అడుగుతున్నా, జవాబు చెప్పండి. కోతిలా చూస్తే పని అవ్వదు ఇక్కడ. చెప్పండి ఆన్సర్. ఇప్పుడు ఏమైనా చెప్పినా అనుకో, మనకి రబ్బర్ బ్యాండ్ తీసి ఇట్లా సాగుతుంది, సీరియల్ లాగా ఇట్లా సాగుతుంది. కాదు, నిన్ను సాగతిస్తారు. అంటే మగాళ్ళకి వాల్యూ లేదంటారు. అంతే కదా. అనేది నేను ఏమన్నా బిగ్ బాస్ రాను బాయ్స్ హాస్టల్ లో తయారైపోతుంది. అంటే బాయ్స్ మనం ప్రతిట్టేది బాయ్స్ హాస్టల్ అంటే బాయ్స్ హాస్టల్ బాయ్స్ సినిమా వచ్చినప్పుడు బిగ్ బాస్ లేదు కాబట్టి సినిమా హిట్ అయింది. అది వెళ్ళట్లా అని మీ యాంకర్ కూడా నాగార్జున కూడా వద్దంటారు. అంతే కదా. ఇప్పుడు బాయ్స్ వద్దంటారు మీరు. నేను మన్మధుడు వద్దని లేదు, బాయ్స్ వద్దని చెప్పిన. మన్మధుడు వద్దని నేను అనలేదు. మన్మధుడు ఉన్నాడు కాబట్టి అర్థమైంది. మన్మధుడు ఉన్నాడు కాబట్టి లేడీస్ ని పక్కగా తీసి నా బాయ్స్ ని పెడతా ఉన్నాను. సో నేను నాగార్జున గారిని అంటే మగాళ్ళు ఎటువంటి స్కీమ్ ఏం పెట్టట్లేదు కాబట్టి మగాళ్ళు వద్దు, ఆడవాళ్ళు కరెక్ట్ అంటున్నారు మీరు. అంతే కదా. ఎట్లా మాట్లాడతారండి? నోటి తూల ఎక్కువై ఏదో మాట వరుసకి బీపీకి టైమింగ్ చేసేది కదా అని చెప్పి బిగ్ బాస్ కి భాష ఇంత సాగు. నోటి దూల ఎక్కువైతే పెళ్లి చేసుకోవాలి. అంతేగాని మీరు ఇట్లా మీడియా గురించి మాట్లాడడం కరెక్ట్ కాదు. మీడియా ఏ మీడియా? సోషల్ మీడియా, శాటిలైట్ మీడియా ప్రశ్న సోషల్ మీడియా. అందుకే అంటారు మా జనాలు సోషల్ మీడియా, సోషల్ డ్రింకింగ్ చాలా జాగ్రత్తగా ఉండాలి. టీవీలో కూడా చూడట్లేదండి, అందరూ సోషల్ మీడియా చూస్తున్నారు. అర్థమైందా? మీరు సోషల్ మీడియా చీప్ తీసేస్తున్నారు. మీరు సోషల్ మీడియా వాల్యూ లేదా? ఆయన పక్కన చూడండి, ఆయన ఫేమస్ అవడం కారణం సోషల్ మీడియానే. తాతగారు మగాళ్ళకి వాల్యూ లేదంట, మగాళ్ళు పనికిరారంట. చెప్పండి అన్ని మూసుకుంటున్నా బ్రో, నా వల్ల కాదు నాయన. బిగ్ బాస్ లో మగ పురుగులు ఉన్నారంట, ఆడపురుగులు ఉన్నారంట, మగలు ఉండకూడదంట. 1 సెకండ్
నీ పేరు చాలా భాష తీరా భాష చెప్పు ఒకసారి. అడిగిన దానికి కరెక్ట్ ఆన్సర్ లేకపోతే జరుగు. నేను బిగ్ బాస్ లో చూడండి అంటే మగలు ఎందుకు వస్తారు ఇక్కడ ఒక రూపాయలకి మనం జోకర్ వాళ్ళం కావు. నేను ఎప్పుడంటే వాళ్ళకి గెలవగా సీఎం గానే చూసిన నువ్వు 2 ప్లేట్లు పెట్టినావు కదా, నేను 4 ప్లేట్లు పెట్టినా. నువ్వు పెట్టావు నిజాము పెట్టావు. నీ బాడీ వెయిట్ సుమారు 40 కిలోలు. నా బాడీ వెయిట్ సుమారు 70 కేజీలు. నాది 36. జరుగు కాక అబ్బాయి భయపడితే అచ్చా కొడతా. చచ్చిపోయింది 4 ప్లేట్లు పెట్టుకుని నా బాలకం కొడతామని చెప్తే వెళ్ళిపోయింది. మీ దగ్గర అంతా తమ్ముడా? నిజం నిజం. తాతగారు మ్యాటర్ ని తప్పుగా వాడకండి. బిగ్ బాస్ పెట్టిస్తున్నారు. బిగ్ బాస్ లో మగాలు ఉండకూడదంట. మగాళ్ళకి వాల్యూ లేదా అండి? బిగ్ బాస్ చూసిండ చూసినట్టు ఆయన లేడీస్ అయితే నేను చూడండి బిగ్ బాస్. ఏంటండి ఎంతవరకు కరెక్ట్ ఇది? ఆయన రామగోపాల్ అనుకుంటున్నాడా? అట్లాగా జ్యోతిలక్ష్మి చచ్చిపోయింది. దాన్ని పట్టుకురావాలా? ఎవరు జ్యోతిలక్ష్మి? అసలు ఎక్కడ ఎవడా ఉంటా కరస్గా ఉంది. నాకంటే నేను షార్ట్ కి తగ్గితే 62 ఏళ్ళ వయసులో. చెప్పండి చెప్పండి మీరు ఎక్స్ప్రెషన్ మార్చండి. ఫస్ట్ మీరు దీని చెప్పాలండి. అలా సీరియల్ రియాక్షన్స్ వద్దు. ఫస్ట్ చెప్పు. మీరు మా గొప్ప మగాలని చెప్పి మీరు వెళ్ళండి. అంతే అర్థమైందా? మీరు ఒక మగాడే కదా. నేను మగాడే, మీరు మగాడే, అంతా మగాడే. అర్థమైందా? కానీ మగాళ్ళకి వెళ్ళి లేదంటున్నావు. ఎట్లా కాదు లేకుండా ప్రతి మగాడంటే కదా, ప్రతి మగాడనే కదా ఒక ఆడది ఉండేది. ఆడదాని మూడు మగాడు ఉంటాడు కదా, మరి ఎట్లా క్యాజువల్ సార్? మీ ఇప్పుడు లేకపోతే మేము తెచ్చిపెట్టారంటే క్యాజువాలిటీ డైలాగ్ ఫస్ట్ బిగ్ బాస్ సారీ సార్, సారీ. మేము తీవ్రంగా ఖండిస్తున్నామండి. మీ సోషల్ మీడియాలో మీ గురించి ఒక ర్యాలీ చేయబోతున్నాం. 1 సెకండ్. మీ పేరు చాలా భాష తీరా భాష చెప్పు ఒకసారి. అడిగిన దానికి కరెక్ట్ ఆన్సర్ లేకపోతే జరుగు. నేను బిగ్ బాస్ లో చూడండి అంటే మగలు ఎందుకు వస్తారు ఇక్కడ ఒక రూపాయలకి మనం జోకర్ వాళ్ళం కావు. నేను ఎప్పుడంటే వాళ్ళకి గెలవగా సీఎం గానే చూసిన నువ్వు 2 ప్లేట్లు పెట్టినావు కదా, నేను 4 ప్లేట్లు పెట్టినా. నువ్వు పెట్టావు నిజాము పెట్టావు. నీ బాడీ వెయిట్ సుమారు 40 కిలోలు. నా బాడీ వెయిట్ సుమారు 70 కేజీలు. నాది 36. జరుగు కాక అబ్బాయి భయపడితే అచ్చా కొడతా. చచ్చిపోయింది 4 ప్లేట్లు పెట్టుకుని నా బాలకం కొడతామని చెప్తే వెళ్ళిపోయింది. మీ దగ్గర అంతా తమ్ముడా? నిజం నిజం. తాతగారు మ్యాటర్ ని తప్పుగా వాడకండి. బిగ్ బాస్ పెట్టిస్తున్నారు. బిగ్ బాస్ లో మగాలు ఉండకూడదంట. మగాళ్ళకి వాల్యూ లేదా అండి? బిగ్ బాస్ చూసిండ చూసినట్టు ఆయన లేడీస్ అయితే నేను చూడండి బిగ్ బాస్. ఏంటండి ఎంతవరకు కరెక్ట్ ఇది? ఆయన రామగోపాల్ అనుకుంటున్నాడా? అట్లాగా జ్యోతిలక్ష్మి చచ్చిపోయింది. దాన్ని పట్టుకురావాలా? ఎవరు జ్యోతిలక్ష్మి? అసలు ఎక్కడ ఎవడా ఉంటా కరస్గా ఉంది. నాకంటే నేను షార్ట్ కి తగ్గితే 62 ఏళ్ళ వయసులో.